ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అట్లాగే పద్మా దేవేందర్ రెడ్డిలు పర్యటించారు. ముఖ్యంగా నర్సాపూర్ మండలంలోని జక్కులపల్లి గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ పట్నం శ్రీనివాస్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే సునీత లక్ష్మారెడ్డితో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సంస్మరణ సభలో వాళ్ళు ప్రసంగిస్తూ ముఖ్యంగా హరీష్ రావు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి ఈ రైతు భరోసా సంబరాల విషయమే ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏం సాధించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరాలు జరుపుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముఖ్యంగా 2 సార్లు రైతు భరోసా ఎగబెట్టినందుక, పూర్తిగా రైతులకు అన్యాయం చేసినందుక, రైతు రుణమాఫీ ఇవ్వనందుక, అట్లాగే రైతు భరోసా డబ్బులు కూడా కేవలం 2-3 ఎకరాల రైతులకు మాత్రమే ఇచ్చినందుక ఎందుకోసం ఈ సంబరాలు జరుపుతున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు. పూర్తిగా కోతలు వాతలతో ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. ప్రశ్నించిన వారిని కేసుల పాలు చేసి జైలు పాలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నదని, రాష్ట్రంలో ప్రజాపాలన కాదని అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను జైళ్లకు పంపడం ద్వారా ఆయన పరిపాలన కొనసాగిద్దామనుకుంటున్నాడని, అది సాధ్యం కాదని చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక చిప్పల్తుర్తి గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీ వద్ద నిరుపయోగంగా ఉన్నటువంటి చెత్త ట్రాక్టర్ని ఆయన సందర్భంగా పరిశీలించారు. గత 20-30 రోజులుగా గ్రామంలో చెత్త సేకరణ పూర్తిగా బంద్ అయిపోయిందని చెప్పి గ్రామస్తులు ఈ సందర్భంగా హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు. ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, ఫలితంగా ఈ పనులు మందగించాయని చెప్పారు. గ్రామస్తులంతా వచ్చి ట్రాక్టర్లో చెత్త వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి గ్రామస్తులు చెప్పిన నేపథ్యంలో ఈ సందర్భంగా ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ట్రాక్టర్లకు డీజిల్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా సెక్రటరీలంతా కూడా అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉందని, ఈ గ్రామానికి సంబంధించిన సెక్రటరీ కూడా 80,000 రూపాయలు అప్పైందని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 139వ రోజు కూడా పెద్ద ఎత్తున నల్లవెల్లి పేరానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన కొనసాగించారు. నిరాహార దీక్షలు కూడా కొనసాగించారు. డంప్ యార్డు నెట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవద్దని చెప్పి ప్రజలంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో 13 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి డంప్ యార్డును ఏర్పాటు చేసే జీవోను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్కు సంబంధించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు కానీ, స్కాలర్షిప్స్ డబ్బులు కానీ ఇవ్వడం లేదని చెప్పి తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి స్కూల్ యజమానులు, విద్యార్థులంతా కూడా అక్కడ బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో వాళ్ళు దుయ్యబట్టడం జరిగింది. ఇక సంగారెడ్డి కలెక్టరేట్లో ఈరోజు ప్రజావాణి జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలివచ్చి తమ దరఖాస్తులను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య దరఖాస్తులను స్వీకరించారు. అన్ని శాఖల అధికారులకు ఆ దరఖాస్తులను పంపించి ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించడం జరిగింది. ఇక సంగారెడ్డిలో ఈరోజు పెన్షనర్ల సమావేశం జరిగింది. జాతీయ పెన్షన్ ఫెడరేషన్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ వైఖరి తీవ్రస్థాయిలో వాళ్ళు దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ఫలితంగా కొత్తగా వచ్చేటువంటి పీఆర్సీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2026 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు మాత్రమే ఆ సంఘానికి సంబంధించిన వర్తింపజేస్తామని చెప్పడం అనేది పూర్తిగా అన్యాయం అని చెప్పారు. వేతన సవరణ సంఘాన్ని అందరూ పెన్షన్లకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు ప్రజావాణి జరిగింది. ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొని ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ముఖ్యంగా అనేక సమస్యలపై వస్తున్నటువంటి ప్రజల దరఖాస్తులను పకడ్బందీగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని శాఖల అధికారులకు ఆమె సూచించారు. ముఖ్యంగా దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రతి శాఖకు సంబంధించిన జిల్లా అధికారి వీటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె సూచించడం జరిగింది. ఇక సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందర సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు.